ప్రార్థనకి వాక్యానికి ఎడిక్ట్ అయిపోవాలి నువ్వు. అప్పుడు దరిద్రపు కొట్టే ఎడిక్షన్లన్నీ నీకు దూరం అవుతాయి. నువ్వు ప్రార్థనకి వాక్యానికి దైవ సన్నిధికి ఎడిక్ట్ కాకపోతే ఇంకొక దానికి తప్పక ఎడిక్ట్ అవుతావు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఎక్స్పీరియన్స్లీ ఐఎమ్ సేయింగ్, అనుభవ జ్ఞానంతో చెబుతున్నాను. చెత్త విషయాలకు నువ్వు ఎడిక్ట్ అయిపోయావు అంటే అర్థం ఏంటంటే ఎడిక్ట్ అవ్వవలసిన వాక్యమునకు ప్రార్థనకు దైవ సన్నిధికి ఎడిక్ట్ అవ్వలేదు. ఏమండి, దానియేలు ప్రార్థనకి ఎడిక్ట్ అయ్యాడు, దావీదు వాక్యానికి ఎడిక్ట్ అయ్యాడు, కోరహు కుమారులు దేవుని బలిపీఠానికి ఎడిక్ట్ అయిపోయారు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిందయ్యా, పిల్లలు పెట్టుటకు వానుకోవెలకు గుడ్డి స్థలం దొరికింది. ఏమండి, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నీ మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. జీవము గల దేవుని దర్శించటకే నా శరీరము నా ప్రాణము ఆనందముతో కేకలు వేస్తున్నాయి. సొమ్మసిల్లుచున్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఏమండి, మై హార్ట్ థర్స్ట్ ఫర్ thee, O Lord, as deer thirsts for the ఏమండి స్ట్రీమ్స్. దుప్పి ఎలాగో ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు దప్పికొన్నది. నేను ఎప్పుడు వచ్చేదనో నీ సన్నిధికి. దేవుని వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. వాటిని మనం చూసి ధ్యానించి ఆ ప్రత్యక్షలు పొందుకున్నప్పుడు నువ్వు చెబుతావు, నాకు వాక్యం ఉంటే చాలు సార్, ఏమొద్దు, బ్రతికేస్తాను. ప్రార్థనలో దైవ సన్నిధిలో ఉన్న ఆ నిధులు నీకు దొరికినప్పుడు అంటావు, ఇంత బలమైన ప్రార్థన నేను వదలను. చచ్చిపోతావు ప్రార్థన మానకపోతా అన్నా సరే, చచ్చిపోయినా చచ్చిపోతే కానీ ప్రేయర్ మాత్రం మాను. కోవిడ్ టైంలోనే కొంచెం కోవిడ్లోని మనకు సామాన్లు కొనుక్కోవడానికి డిస్టెన్స్ పాటిస్తూ టైం ఇచ్చేవారు కదా. ఆ టైంలో మందు షాపులు కూడా ఓపెన్ చేసేవారు. మందు షాపులు, ఆల్కహాల్ షాపులు. మరి మెయిన్ ఆదాయం అదే కదా గవర్నమెంట్కి. సిగ్గుచేటు. ఏమంటే అవి మూసేస్తే ప్రభుత్వమే నడిపించలేని స్థితిలో ఉందంటే అది మన సిగ్గుచేటు. మరి ఆ మందు షాపుల్లో లైన్లు తోసుకొని నిలబడేవారు. పక్కన పోలీసు రే కోవిడ్ వస్తుందిరా, డిస్టెన్స్ పాటించండి రా, చచ్చిపోతారా అంటే ఒక ఆయన తాగిస్తున్నాడు, ఇంకొక బాటిల్ కోసం లైన్ కట్టాడు. చచ్చిపోయినా పర్లేదు, తాగి చచ్చిపోతానండి అంటాడు. చచ్చిపోయినా పర్లేదు కానీ తాగి చచ్చిపోతాను అంటాడు. నేనేమో గబగబా మాస్క్ వేసుకొని ఉల్లిపాయలు పెట్టుకొని వస్తుంటా మాట తాగి చచ్చిపోతాడా అంటే దానికి అంత ఎడిక్ట్ అయిపోయాడు అనమాట. చచ్చిపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం నేను వదలు అనేసాడు. ఏమండి, దానియేలు 1 నెల వరకు ఎవడైనా ప్రార్థన చేస్తే సింహాలు బోన్లో వేస్తానంటే బోన్లో వేసినా పర్లేదు కానీ నేను ప్రార్థన చేయడం. సమూయేలు అంటాడు, నేను అసలు ప్రార్థన మానితే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడిని అయిపోతారు. యోసేపు వ్యభిచారం విషయంలో ఏ సాక్ష్యం పలికాడో, ప్రార్థన మానే విషయంలో సమూయేలు ఆ సాక్ష్యం పలికాడు. వ్యభిచారం ఎంత పాపము, ప్రార్థన మానడం అంత పాపము అని సమూయేలు. యోసేపు అంటాడు, యెహోవాకు విరోధంగా నేను ఎలా ఈ దుష్కార్యం చేయగలను అని ఆయన అంటే, అదే మాట పట్టుకొచ్చి సమూయేలు అంటాడు, యెహోవాకు విరోధంగా ప్రార్థన మానితే నేను పాపం చేసినట్లు ఉన్నాను. చాలామంది వ్యభిచారాలు దొంగతనాలు చేయకుండా నేను పరిశుద్ధుని అనుకున్నాడు, కానీ ప్రార్థన మానినా నువ్వు అదే పాపం అలాంటి సీక్వెల్ అన్నమాట అది. అదే అంత తీవ్రమైన దోషమే ప్రార్థన మానడం. ఎలా మానేస్తావు ప్రార్థన ఊపిరి కదా. సంఘం అంటేనే ప్రార్థన చేయవారు. వాక్యము మన ఆహారం, లేకపోతే మనం చనిపోతాం. దేవుని సన్నిధి లేకపోతే ఎలా ఉంటామండి? నీ సన్నిధి సంపూర్ణ సంతోషం, నిత్య సుఖములు గలవు. దీనికి అడిక్ట్ అయిపోవాలి. వాక్యానికి నువ్వు ఎడిక్ట్ అయినప్పుడు, వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూసే కన్నులు నీకున్నప్పుడు,
రాత్రింబగళ్ళు బైబిల్ వదలవాలన్నమాట.